పేదల కోసం చేయూతనిచ్చేందుకు జమ్మికుంట శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి నిత్యాన్నదాన కార్యక్రమం గత 2022 డిసెంబర్ 12న చేయూత భక్తుల సహకారంతో 2 ఏళ్లుగా కొనసాగుతోంది. అన్నపూర్ణ సేవా సమితి 10 ఏళ్లుగా వారానికి ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా సేవా సమితి నిర్వాహకులకు వచ్చిన ఆలోచనతో 2022 డిసెంబర్ 12న నిత్య అన్నదానానికి శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మికతతో పాటు పేదలకు చేయూతను అందిస్తున్నారు. ప్రతిరోజు 150 నుంచి 200 మంది పేదలకు, స్థానిక నిరుపేద కార్మికులకు, వీరు అభాగ్యులకు అన్నదానం చేస్తున్నారు. ఏడాది కాలంలోనే 1,00,000 మందికి పైగా అన్నదానం చేయడం ఇక్కడ విశేషంగా ఉందని చెప్పుకోవచ్చు. సేవా సమితి నిర్వాహకులతో చేయూతతో పాటు భక్తుల జన్మదినం, వివాహ వేడుకలు, వర్ధంతి, స్మారక దినోత్సవం సందర్భంగా ఆయా కుటుంబీకులు అన్నదానానికి చేయూతనిస్తున్నారు. వారి సేవ దాతృత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. అన్నపూర్ణం సేవా సమితి కమిటీ 2 సంవత్సరాల క్రితం జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో నిత్య అన్నదానం చేయడానికి అనుమతి కోరారని తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, నిరుపేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ సేవా సమితికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా సహాయ సహకారాలు అందిస్తామని బేజ్గే ఈ సందర్భంగా చెప్పారు. సమితి సభ్యులు ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నిండా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చుతుండటం ఆనందంగా ఉందని సేవా సమితి సభ్యులు చెబుతున్నారు. దాతల సహకారంతో నిత్యాన్నదానం చేస్తూనే ఉంటామని తెలిపారు. నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తవడంతో సంతోషం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ సేవా సమితి వారు ఒక కార్యక్రమం 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన తర్వాత అది చిన్నగా వృద్ధి చెంది ఈ విధంగా వృద్ధి చెందిన ముఖ్యమైన కారకులు కొండూరు సోదరులు. అందులో ముఖ్యంగా మన దుర్గాప్రసాద్ సేటు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో మేము తీసుకొచ్చి వంటలు వండి ఇక్కడ తీసుకొస్తే కాసేపు మేము ఇక్కడ వంట వండుకున్నామంటే కొంతమంది అప్పుడు ఇక్కడ పెడితే బాగుండదు, ఇది యజ్ఞం చేసే ప్లేసు, ఇది వంట చేసే ప్లేస్ కాబట్టి ఆబ్జెక్షన్ చేసిండు. మళ్ళీ అప్పుడు మేము అంతా కలిసి తపద్దరికి వెళ్ళి అయ్యా ఇక్కడ పెట్టుకుంటే కరెక్టేనా అంటే అలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటే అంటే ఆ రోజు కాడ నుంచి ఇక్కడ యజ్ఞశాల ఈ వంటశాల కట్టిన కాడ నుంచి దినదాపురం ఎందుకుంటూ అసలు ఇది ఎల్లవేళలా కొండ్రు వాళ్ళు ఇంత స్థలం సంపాదించడం, ఇంత పేరు సంపాదించుకున్నా కూడా ఆ భగవంతుని కృప వలన ఈ రోజు ఈ యొక్క గుడి ద్వారా వీళ్ళ మొత్తం కుటుంబానికే ఆదరణ లభిస్తుంది. ఎక్కడో మిల్లు వెళ్ళిపోయినాయి, ఆటలను వెళ్ళిపోయినాయి, కానీ నిలబడింది మాత్రం అంటే ఆధ్యాత్మికంగా ఎక్కడ ఏది చేసినా కూడా అది ఎల్లవేళ్ళ వాళ్ళ కుటుంబ వంశ పారంపర్యంగా కూడా నిలబడతానికి అన్ని మంచి సౌకర్యాలు చేస్తారు. దేవుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటాను. నేను అందరినీ రోజు తింటాను, మంచిగా చేస్తారు. పప్పు, అన్ని రకరకాల కూరగాయలు అన్నీ